పాప అదృశ్యం కేసులో కీలకంగా మారినటువంటి కుక్క చనిపోయిన విషయం అందరికీ కూడా తెలిసిందే. కుక్కకు ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఇప్పుడైతే పోలీసులు అలాగే దీన్ని ఇప్పుడైతే వెటనరీ హాస్పిటల్‌కి అయితే తరలిస్తున్నారు. పీఎం అయితే నిర్వహించేందుకు ఇప్పుడు ప్రస్తుతం అయితే తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఒక బాక్స్ అయితే అమర్చారు. ఆ ఐస్ బాక్స్‌లో పెట్టి ఆ కుక్కకు సంబంధించిన భౌతికాయం అయితే ఆ కుక్క ఇదే ఏదైతే తన యొక్క భౌతిక కాయం ఈ యొక్క అంబులెన్స్‌లోనే ఉంది. ఇప్పుడు అంబులెన్స్‌లో ఎన్ సూరవరం అక్కడ ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్‌కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుక్క ఎలా చనిపోయింది? ఏ విధంగా చనిపోయింది? తను ఏ విధంగా అంటే మరొక ఏదన్నా అడవి జంతువులు గాయపరచడం వల్ల బాగా నీరసించిపోయి చనిపోయిందా అనేది ఇవన్నీ కూడా తెలియాలంటే పాపకి పాప ఎక్కడుందనేది కూడా కీలకంగా మారినటువంటి కుక్క ఇప్పుడు లేకపోవడంతోనే మొత్తం ఆ పాప యొక్క ఆచూకీపై అలాగే పాప అదృశ్యమైనటువంటి ఘటనపై అసలన్నీ కూడా కొంచెం సన్నగిల్లినప్పటికీ ఈ కుక్క ఇప్పుడు కీలకంగా తన యొక్క ఆ విధంగా నీరసపడిపోయి ఈ విధంగా చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏదైనా అడవి జంతువు దాడి చేసి చనిపోయిందా ఇటువంటివన్నీ కూడా విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే పిఎంలో తెలిస్తేనే అది కేసుకు సంబంధించిన ఒక కేసు అయితే కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతుంది. మరో పక్కన ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం మరొక మారు ఈ యొక్క పామాయిల తోటలు మొత్తం అన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి. పాప వెళ్ళినటువంటి మార్గాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే దీనికి పిఎం నిర్వహించేందుకు తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు పాప ఉన్నటువంటి ప్రాంతం నుంచి మొత్తం చూస్తున్నాం. ఏదైతే జ్ఞానేశ్వరి ఇంటి నుంచి అప్పుడు జ్ఞానేశ్వరి ఇంటి నుంచి అంబులెన్స్లో చనిపోయినటువంటి కుక్కకి పిఎం నిర్వహించేందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ఎన్ సూరవరం అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్లోనే కుక్కకి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అందులోనే ఇప్పుడు ప్రస్తుతం కుక్క అయితే ఉంది. అంటే నిన్నటి వరకు కూడా బయట వదిలేశారు. కానీ ఇప్పుడు పోలీసులు సహాయంతో అలాగే ఇప్పుడు అంబులెన్స్లో కుక్కని ఇక్కడికైతే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనా ఈ సంబంధించిన కేసులో కుక్క చనిపోవడానికి గల ఉన్నాయని ఉన్న నేపథ్యంలోనే కుక్కకి పిఎం నిర్వహించేందుకు అధికారులు ఈ విధంగా సన్నాహాలు చేశారు. ప్రస్తుతం ఇక్కడే పిఎం చేస్తారని కూడా మొదటగా భావించారు. కానీ ఇక్కడ అనుకూల పరిస్థితులు లేకపోవడంతోనే ఆ కుక్కని తీసుకుని వెళ్తున్నారు. అలాగే కుక్కను తీసుకుని వెళ్ళి ఇక్కడ ఎన్ సూరవరం అనే అక్కడ వెటనరీ హాస్పిటల్ వద్ద అయితే పిఎం నిర్వహించిన తర్వాత ఆ పిఎంలో మరి ఎటువంటి విషయాలు వస్తాయి, అలాగే కుక్క ఏదైనా అడవి జంతువు గాయపరచడం వల్ల అది నీరసగలిగిపోయిందా, తీవ్రంగా పోరాడి ఓడి అది 4 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ఈ విధంగా నీరసపడిపోయిందా, తన ప్రవర్తనలో అనేక మార్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటి, అదే కుక్క ఇన్ని రోజులు తిరిగి వచ్చిన కాడి నుంచి కూడా పాప కనిపించకపోవడం వల్ల బెంగ పెట్టుకుని ఆహారం తీసుకోకపోవడం వల్ల కుక్క నీరసగిల్లిపోయి చనిపోయిందా అనే విషయాలన్నీ కూడా తెలియాలంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్టే చాలా కీలకంగా మారబోతుంది. అలాగే మరో పక్కన అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. మళ్ళీ 1-2 సార్లు పామాయిల తోటలు అలాగే ఏపీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా అటవీ ప్రాంతం ఉన్న కొండ ప్రాంతాన్ని నల్లకొండ ప్రాంతాన్ని ఈ జీడిమామిడి తోటలు మొత్తం అన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే పక్కన జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మొత్తం అంతా కూడా 1-2 సార్లు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఏదైనా ఆచూకీ లభించకపోతుందనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన మనకి టీము ఇప్పుడే ఈ యొక్క ప్రాంతంలో సంచరిస్తుంది. ఈ యొక్క ప్రాంతంలో అలాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన కమాండర్లు ఇప్పుడైతే వస్తున్నారు. అదిగో పాపతోని వాళ్ళందరితో కూడా మొత్తం అన్ని కూడా వివరాలు తీసుకున్నారు. తల్లి సంబంధించిన వివరాలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ప్రస్తుతం పాప యొక్క మరొకసారి పామాయిల తోటలన్నీ కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతే కొంతమంది కొన్ని ముందాలు అడవి ప్రాంతం కొండ ప్రాంతాన్ని కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతోని హోంమంత్రి అనిత కూడా రంగంలో దిగారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా మరి కొద్దిసేపులో ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఏదేమైనా పాప ఆచూకీ కోసం అయితే ముమ్మర గాలింపు చర్యలు మరొక మారు కొనసాగుతున్నాయి ప్రధానంగా చెప్పచ్చు. అందుకు ఇప్పుడు ప్రస్తుతం అయితే కుక్కనైతే చనిపోయినటువంటి కుక్క పిఎం కోసం ప్రస్తుతం సమీపంలో ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్కి అయితే ప్రస్తుతం తరలించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.
పాప అదృశ్యం కేసులో కీలకంగా మారినటువంటి కుక్క చనిపోయిన విషయం అందరికీ కూడా తెలిసిందే. కుక్కకు ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఇప్పుడైతే పోలీసులు అలాగే దీన్ని ఇప్పుడైతే వెటనరీ హాస్పిటల్‌కి అయితే తరలిస్తున్నారు. పీఎం అయితే నిర్వహించేందుకు ఇప్పుడు ప్రస్తుతం అయితే తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఒక బాక్స్ అయితే అమర్చారు. ఆ ఐస్ బాక్స్‌లోని పెట్టి ఆ కుక్కకు సంబంధించిన భౌతికాయం అయితే ఆ కుక్క ఇదే ఏదైతే తన యొక్క భౌతిక కాయం ఈ యొక్క అంబులెన్స్‌లోనే ఉంది. ఇప్పుడు అంబులెన్స్‌లో ఎన్ సూరవరం అక్కడ ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్‌కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కుక్క ఎలా చనిపోయింది? ఏ విధంగా చనిపోయింది? తను ఏ విధంగా అంటే మరొక ఏదన్నా అడవి జంతువులు గాయపరచడం వల్ల బాగా నీరసించిపోయి చనిపోయిందా అనేది ఇవన్నీ కూడా తెలియాలంటే పాపకి పాప ఎక్కడుందనేది కూడా కీలకంగా మారినటువంటి కుక్క ఇప్పుడు లేకపోవడంతోనే మొత్తం ఆ పాప యొక్క ఆచూకీపై అలాగే పాప అదృశ్యమైనటువంటి ఘటనపై అసలన్నీ కూడా కొంచెం సన్నగిల్లినప్పటికీ ఈ కుక్క ఇప్పుడు కీలకంగా తన యొక్క ఆ విధంగా నీరసపడిపోయి ఈ విధంగా చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏదైనా అడవి జంతువు దాడి చేసి చనిపోయిందా ఇటువంటివన్నీ కూడా విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే పిఎంలో తెలిస్తేనే అది కేసుకు సంబంధించిన ఒక కేసు అయితే కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతుంది. మరో పక్కన ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం మరొక మారు ఈ యొక్క పామాయిల తోటలు మొత్తం అన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి. పాప వెళ్ళినటువంటి మార్గాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే దీనికి పిఎం నిర్వహించేందుకు తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు పాప ఉన్నటువంటి ప్రాంతం నుంచి మొత్తం చూస్తున్నాం. ఏదైతే జ్ఞానేశ్వరి ఇంటి నుంచి అప్పుడు జ్ఞానేశ్వరి ఇంటి నుంచి అంబులెన్స్లో చనిపోయినటువంటి కుక్కకి పిఎం నిర్వహించేందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూడవచ్చు. ఎన్ సూరవరం అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్లోనే కుక్కకి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అందులోనే ఇప్పుడు ప్రస్తుతం కుక్క అయితే ఉంది. అంటే నిన్నటి వరకు కూడా బయట వదిలేశారు. కానీ ఇప్పుడు పోలీసులు సహాయంతో అలాగే ఇప్పుడు అంబులెన్స్లో కుక్కని ఇక్కడికైతే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఏదేమైనా ఈ సంబంధించిన కేసులో కుక్క చనిపోవడానికి గల ఉన్నాయని ఉన్న నేపథ్యంలోనే కుక్కకి పిఎం నిర్వహించేందుకు అధికారులు ఈ విధంగా సన్నాహాలు చేశారు. ప్రస్తుతం ఇక్కడే పిఎం చేస్తారని కూడా మొదటగా భావించారు. కానీ ఇక్కడ అనుకూల పరిస్థితులు లేకపోవడంతోనే ఆ కుక్కని తీసుకుని వెళ్తున్నారు. అలాగే కుక్కను తీసుకుని వెళ్ళి ఇక్కడ ఎన్ సూరవరం అనే అక్కడ వెటనరీ హాస్పిటల్ వద్ద అయితే పిఎం నిర్వహించిన తర్వాత ఆ పిఎంలో మరి ఎటువంటి విషయాలు వస్తాయి, అలాగే కుక్క ఏదైనా అడవి జంతువు గాయపరచడం వల్ల అది నీరసగలిగిపోయిందా, తీవ్రంగా పోరాడి ఓడి అది 4 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చి ఈ విధంగా నీరసపడిపోయిందా, తన ప్రవర్తనలో అనేక మార్పులు రావడానికి ప్రధాన కారణం ఏంటి, అదే కుక్క ఇన్ని రోజులు తిరిగి వచ్చిన కాడి నుంచి కూడా పాప కనిపించకపోవడం వల్ల బెంగ పెట్టుకుని ఆహారం తీసుకోకపోవడం వల్ల కుక్క నీరసగిల్లిపోయి చనిపోయిందా అనే విషయాలన్నీ కూడా తెలియాలంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్టే చాలా కీలకంగా మారబోతుంది. అలాగే మరో పక్కన అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. మళ్ళీ 1-2 సార్లు పామాయిల తోటలు అలాగే ఏపీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా అటవీ ప్రాంతం ఉన్న కొండ ప్రాంతాన్ని నల్లకొండ ప్రాంతాన్ని ఈ జీడిమామిడి తోటలు మొత్తం అన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే పక్కన జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతం మొత్తం అంతా కూడా 1-2 సార్లు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ ఏదైనా ఆచూకీ లభించకపోతుందనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన మనకి టీము ఇప్పుడే ఈ యొక్క ప్రాంతంలో సంచరిస్తుంది. ఈ యొక్క ప్రాంతంలో అలాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన కమాండర్లు ఇప్పుడైతే వస్తున్నారు. అదిగో పాపతోని వాళ్ళందరితో కూడా మొత్తం అన్ని కూడా వివరాలు తీసుకున్నారు. తల్లి సంబంధించిన వివరాలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ప్రస్తుతం పాప యొక్క మరొకసారి పామాయిల తోటలన్నీ కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతే కొంతమంది కొన్ని ముందాలు అడవి ప్రాంతం కొండ ప్రాంతాన్ని కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతోని హోంమంత్రి అనిత కూడా రంగంలో దిగారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా మరి కొద్దిసేపులో ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఏదేమైనా పాప ఆచూకీ కోసం అయితే ముమ్మర గాలింపు చర్యలు మరొక మారు కొనసాగుతున్నాయి ప్రధానంగా చెప్పచ్చు. అందుకు ఇప్పుడు ప్రస్తుతం అయితే కుక్కనైతే చనిపోయినటువంటి కుక్క పిఎం కోసం ప్రస్తుతం సమీపంలో ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్కి అయితే ప్రస్తుతం తరలించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.